నమస్తే దోస్తులు, వెల్కమ్ టు మై ఛానల్ ట్రాక్టర్ బై యశు. ఫ్రెండ్స్, మన సూర్య మిషన్ కోసం ఫుల్ రివ్యూ అయితే చూద్దాం. ఒకసారి వర్క్ పర్ఫార్మెన్స్ ఇది మనకు వర్తా కాదా అనేది నేను వీడియో చేస్తానని చెప్పాను. ఒకసారి చూడండి ఎట్లుందో. ఒకసారి ఫుల్ వ్యూ అయితే చూడండి మిషన్ది. కంపెనీ అయితే సూర్య కంపెనీ. ఇది పంజాబ్ వాళ్ళ తయారీ, మన దగ్గర తయారీ లేదు. మన దగ్గర ఏ మిషన్లు అయితే చేయరు, పంజాబ్ నుండి ఎక్స్పోర్ట్ చేసుకోవడమే. ముందు విషయానికి వస్తే బెల్టులు నార్మల్గా అన్ని మిషన్లకు ఉన్నట్టే ఉన్నాయి, కాకుంటే కొంచెం మందం బెల్టులు ఇచ్చారు. ఇక్కడ ఎల్లో బెల్ట్ ఉంటుంది అనమాట. ఇది మన జల్లెడ బెల్టు. ఇది కొంచెం మందం ఇచ్చారు జల్లెడ బెల్టు. చూడండి, ఇక్కడ జల్లెడ బెల్ట్ అనేది కొంచెం మందం ఇచ్చారు. అంటే మన పాత దానికి దీనికి కంపేర్ చేసి చూస్తే ఇది కొంచెం మందం ఇచ్చారు. అన్నీ అయితే నార్మల్గా ఉన్నాయి. రేకు విషయానికి వస్తే కొంచెం డెలికేటెడ్ రేకు చేశారు దీనికి. అంటే ఫినిషింగ్ రేకులు ఉంటే డెలికేట్ చేశారు. ఇంతకుముందు పాత మిషన్ కొంచెం గట్టిగా ఉండేది, స్టాండర్డ్గా ఉండేది పైన రేకు. ఇది కొంచెం డెలికేటెడ్గా ఉంది. అంటే కాంటా విషయానికి వస్తే, అంటే వెయిట్ విషయానికి వస్తే డెలికేటెడ్గా ఉందన్నమాట. ఇది రేకు పైన ఐరన్ అయితేంది, రేకు అయితేంది. ఇంకోటి ఇక్కడ ఈ కవర్ వచ్చేసి ఇది ఫ్యాన్ అనమాట. ఇది కింది జల్లెడకు ఫ్యాను. అంటే పై జల్లెడ నుండి కింది జల్లెడలకు గింజలు వస్తాయి. కింది జల్లెడలో దుబ్బ గినక పోయే ఫ్యాన్ ఉంటుంది అనమాట. ఆ ఫ్యాన్కు ఇచ్చిన ఆ ఫ్యాన్కున్న పుల్లి అనమాట ఇది. ఈ పుల్లి పెద్దదిగా ఇచ్చారు. రెండు బెల్టులు ఇచ్చారనమాట దీనికి. చూడండి ఒకసారి. ఈ పుల్లి పెద్దది ఉండడం వల్ల, రెండు బెల్టులు ఉండడం వల్ల ఆ కింద దీని లోపల ఫ్యాన్ ఉంటుంది. ఈ ఫ్యాన్ ఉంటుంది. ఈ ఫ్యాను ఈ పెద్ద పుల్లి ఇవ్వడం వల్ల ఫ్యాను చాలా స్పీడ్గా తిరుగుతుంది. ఈ ఫ్యాను రెండు జల్లెళ్ళకు కవర్ అవుతుంది అనమాట. ఒకసారి నేను చూపిస్తూ చూడండి. రెండు జల్లెళ్ళకు ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ కింద కనిపించే జల్లెడకు, ఈ పైన కనిపించే జల్లెడకు, ఈ రెండు జల్లెళ్ళకు ఆ ఫ్యానే కవర్ అవుతుంది. చాలా ఫాస్ట్గా పీసు ఏమన్నా చెత్త ఉంటే బయటకు వచ్చి పడుతుంది. ఇది రెండు ఆ పుల్లి పెద్ద పుల్లి ఇవ్వడం వల్ల, ఫ్యాన్ స్పీడ్ తిరగడం వల్ల వచ్చి పడుతుంది అనమాట. ఇంకొకటి ఈ మిషన్కి ఇచ్చిన స్పెషల్ ఏంటంటే ఈ జల్లెడ ఎక్స్ట్రా ఇచ్చారు. నార్మల్గా అయితే పాత మోడలు వాటికైతే బోండాలు పీసు మొత్తం ఈ కింది జల్లెడలో పడి కింద నుండి బయటికి వెళ్ళేది. ఇప్పుడు ఇది ఒకటి ఎక్స్ట్రా ఇచ్చారు. ఈ ఎక్స్ట్రా ఇవ్వడం వల్ల బోండాలు అయితే దీంట్లో పడుతున్నాయి. బోండాలు అంటే ఎక్కువ మోతాదులో బోండాలు దీంట్లో పడుతున్నాయి, తక్కువ దీంట్లోకి వస్తున్నాయి అనమాట. దీంట్లో ఎక్కువ రావడం వల్ల కిందికి జామ్ కాకుండా డైరెక్ట్ బోండాలు ఇటు నుండి ఇటే వెళ్ళిపోతున్నాయి. చూడండి ఒకసారి. ఇక్కడ పీస్ తోడు వచ్చిన బోండాలు, దీంట్లో పడ్డ పీస్ తోడు వచ్చిన బోండాలు దీని ద్వారా ఇలా పైకి ఈ గ్యాప్ ద్వారా దీని ద్వారా పైకి వెళ్ళిపోతాయి అనమాట. ఇది ఎట్లా వెళ్ళిపోతాయి అంటే, ఇక్కడ దీంట్లో ఈ డ్రమ్లో ఫ్యాన్స్ ఉంటాయి. ఈ ఫ్యాన్స్ గాలి లోపలికి పీల్చుకోవడం వల్ల దీంట్లో నుండి ఆ పీస్ తోడు వచ్చిన బోండాలు పైకి పోయి దీంట్లోకి వెళ్ళి బయటకు వస్తాయి అనమాట. పీస్ తోడు వచ్చిన బోండాలు దీంట్లోకి వచ్చి బయటకు వస్తాయి. దీంట్లో నుండి పీల్చుకొని దీంట్లో నుండి బయటకు వస్తాయి అనమాట. ఇది అయితే లోపల డ్రమ్ లోపల ఉన్న చెత్తనంతా దీంట్లోకి వెళ్ళి బయటికి తీసుకొచ్చి ఈ తెల్ల పీసునంతా బయటికి తీసుకొస్తుంది అనమాట. ఈ డ్రమ్ లోపల ఉన్న చెత్తని బయటికి తీసుకొస్తుంది. దీనికి ఈ జల్లెడ పెట్టడానికి ఒకటే ఒక చేంజెస్ మార్చారు లోపల. నార్మల్గా అక్కడ నుండి ఇక్కడికి ఉన్న జల్లెడ సేమ్ కామనే ఉంది. అంటే లోపల ఉండే జల్లెడ ఉంటుంది, అది లోపల సేమ్ కామన్గానే ఉంది. కానీ ఇక్కడికి రాగానే ఒకటి ఎక్స్ట్రా, ఆ జల్లెడకు కొంచెం ఎక్స్ట్రా అటాచ్ చేసి వెడల్పు అవి ఇచ్చారనమాట, గాడులు ఇచ్చారు. వెడల్పు గాడులు ఇవ్వడం వల్ల అక్కడ నుండి టక్కున ఒకటేసారి ఇక్కడికి వచ్చి బోండాలు అయితే ఈ కింది జల్లెట్లా పడుతున్నాయి. ఇది దీనికి ఉన్న స్పెషల్. ఒకసారి డ్రమ్ములు ఓపెన్ చేసి చూపిస్తూ చూడండి. ఈ డ్రమ్ ఓపెన్ చేయడానికి కూడా నార్మల్గా అయితే విప్పుకుంటే నట్లు ఉంటాయి, ఓపెన్ చేసుకునేటట్టుగా దీనికి ఒక స్పెషల్గా ఇచ్చారు. డ్రమ్ ఓపెన్ చేసుకోవడానికి స్పెషల్ డోర్ ఇచ్చారు, లాక్లు ఇచ్చి. ఏదైనా జామ్ అయినప్పుడు, తడిగి ఇంకా ఉన్నప్పుడు జామ్ అయినప్పుడు తీసుకొని చెత్త తీసుకోవడానికి స్పెషల్గా ఇవి ఇచ్చారు డ్రమ్ములకు. ఇది కొంచెం స్పెషల్ ఉంది. ఓకే చూడండి. ఈ లోపల గాడీలు అనేది, ఇది జల్లెడ అంటారు. ఈ గాడీల జల్లెడ అనేది అన్నిటికీ కామన్గానే ఉంటుంది. కాకుండా ఇక్కడ దీనిలో ఏం మార్చారంటే అది కనిపించదు, అవతల ఉంటుంది. ఈ డ్రమ్ములు సైడ్ ఉంటుంది అనమాట. అది
అది ఒకటి స్పెషల్ ఇచ్చారు, నేను చూపిస్తాను మళ్ళీ. ఈ జల్లెడ ఇవి మన ఓల్డ్ వాటికైతే ఇవి ఎన్ని ఉంటాయంటే పుల్లలన్నీ సమానంగా ఉంటాయి. వీటికి ఏం స్పెషల్ చేశారంటే 1/1 ఒకటి పెంచారు, ఒకటి తగ్గించారు, ఒకటి పెంచారు, ఒకటి తగ్గించారు. అట్లా చేయడం వల్ల అన్నీ నీట్గా రావడానికి అయితే ఉంటుంది, అంటే అన్నిటి మీద వెయిట్ పడదు. ఈ లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. చెత్త వచ్చే పైప్ అన్నమాట ఇది. ఇట్లా చూపించడానికి అయితే ట్రై చేస్తా. చూడండి, కనిపిస్తున్నాయి కదా గాడీలు. ఇగో ఇది కింది సైడ్ గాడీలు. ఇవి వెడల్పు ఎక్కువ ఉండడం వల్ల వచ్చిన బోండా తక్కువ ఈ పెద్ద జల్లెట్లో కింది చిన్న జల్లెట్లో పడుతుంది. ఇక చూడండి గాడీలు ఎట్లున్నాయో. వెడల్పు దగ్గర ఒక 4,000 వెడల్పుతోటి ఈ 4,000 పడుతున్నాయి అనమాట. ఇలా ఈ 4,000 వెడల్పుతోటి ఇక్కడ ఒక జల్లెడ ఎక్కడి నుండి ఎక్కడికంటే ఇక్కడ నుండి ఈ ప్లేస్ నుండి ఈ ప్లేస్ వరకు 4,000 వెడల్పుతోటి ఒక జల్లెడ అయితే క్రియేట్ చేశారు. అంటే గ్యాప్ ఎక్కువ ఇచ్చారు. నార్మల్గా అయితే పాత వాటికి నార్మల్గానే ఉంటుంది, అక్కడ నుండి ఇక్కడికి ఒకటి తిరిగి ఉంటుంది, సేమ్ ఉంటుంది. ఇప్పుడు కొత్త దానికి ఏం చేశారంటే ఇక్కడ గ్యాప్ ఎక్కువ ఇవ్వడం వల్ల గాడీలు ఒకటేసారి బోండా వచ్చి ఇందులో పడిపోతుంది. ఇది కింది పై జల్లెట్లో పడిపోతుంది. పై జల్లెట్లో పడిపోయి డైరెక్ట్ వెళ్ళిపోతుంది అనమాట. ఏమైనా గింజలు ఉంటే హోల్స్ ఇచ్చారు కదా, ఏమైనా తక్కువ పడుతున్నాయి గింజలు దీనిలో కింది జల్లెళ్ళకి వెళ్ళిపోతాయి. కింది జల్లెళ్ళకు రెండింటికి ఫ్యాన్ అనేది సూపర్గా కొడుతుంది. జల్లెళ్ళ విషయానికి వస్తే ఇవన్నమాట. జల్లెళ్ళు ఎక్స్ట్రా ఇచ్చారు, ఇది ఎక్స్ట్రా జల్లెడ ఇచ్చారు. ఇంకోటి ముందు కూడా ఎక్స్ట్రా జల్లెడ ఉంది, అది కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ ముందు ఒకటి ఎక్స్ట్రా జల్లెడ ఇచ్చారు. ఇది ఈ పై జల్లెడకు కింది జల్లెడకు మధ్యలో ఇది ఎక్స్ట్రా జల్లెడ. ఇది నార్మల్గా వేరే వాటికి ఉండదు, ఇది దీనికైతే కొత్తగా వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఇది పై జల్లెడ అనేది కొంచెం పొడుగు వచ్చింది, ముందుకు వచ్చిందనమాట. ఈ పై గింజలు అనేది బయట పడుతాయి, అందుకోసమే మళ్ళీ లోపల పడడం కోసం కింది జల్లెట్ల పడడం కోసం ఈ జల్లెడ అయితే ఎక్స్ట్రా ఇచ్చారు. దీంట్లో ఇది ఈ మిల్లుకి అయితే ఎక్స్ట్రా ఇచ్చారు. ఎలివేటర్ విషయానికి వస్తే చూడండి, ఎలివేటరు చాలా హైట్కి ఇచ్చిర్రు. అంటే పైన గింజలు ట్రాక్టర్లో పోయడానికి హైట్ ఎలివేటర్ అయితే ఇచ్చిర్రు. కానీ చిన్న ప్రాబ్లం ఏంటంటే ఈ మిషన్స్కి ఉన్న ప్రాబ్లం ఏంటంటే హైట్ చూడండి ఒకసారి. ఇక్కడ మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటే హైట్ అయితే సరిపోయింది, ఇక్కడ వరకే వచ్చింది. కానీ ఇక్కడ మన ఎలివేటర్ అనేది భూమికి చాలా దగ్గరలో ఉంది. ఫీటున్నర గ్యాప్ మాత్రమే ఉంటుంది. మనం పొలాలకు వరాలకు పోతాం కదా, అది తాకి డ్యామేజ్ అవుతుంది. ఇది ప్రాబ్లం, దీనికి ఉన్న ప్రాబ్లం. ఇప్పుడు మన పాత మిషన్కి అదే ప్రాబ్లం ఉంది, దీనికి అదే ప్రాబ్లం ఉంది సేమ్. అది వరాలకు తాకుతుంది అనమాట. ఎలివేటర్ అయితే బాగుంది, హెవీగా ఇచ్చారు ఎలివేటర్. దీంట్లో ఎలివేటర్ బెల్ట్ చూడండి ఒకసారి, బెల్ట్ కూడా హెవీగానే ఇచ్చారు. దీన్ని రిపేర్ చేసుకునే విధానం ఇంకా ఏమన్నా కావాలి అంటే నేను మళ్ళీ దానికి సపరేట్గా వీడియో చేస్తాను. నార్మల్గా దీన్ని రివ్యూ మాత్రమే చేస్తున్నా. దీని రిపేర్లు కనుక ఉంటే అన్నీ నేను దాని గురించి వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే, టైర్ల విషయానికి వస్తే చూడండి, 2 టైర్లు ఇచ్చారు. ఒక సైడు ఎలివేటర్ సైడు, అంటే రైట్ సైడ్ అనేది మన లెఫ్ట్ సైడ్ అనేది 2 టైర్లు ఇచ్చారు. ఎలివేటర్ ఉన్న సైడు 2 టైర్లు ఇచ్చారు. ఇటు వన్ సైడ్ అయితే ఒకటే టైర్ ఇచ్చారు. ఇట్లా ఎందుకంటే మన బండి అనేది మిషన్ అనేది చాలా తక్కువ స్పేస్ తోటి ఉంటుంది, చిన్న టైర్లతో ఉంటుంది. కాబట్టి మన పొలాలకు వెళ్ళినప్పుడు గట్ల మీద చాలాసార్లు పడే ఛాన్సెస్ ఉంటుంది, ఎక్కువ పడే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఒక టైర్ అయితే ఎక్స్ట్రా ఇచ్చారు. ఇది ఇప్పుడు మన సింగిల్ బెల్ట్ కాబట్టి, అదే డబుల్ ఎలివేటర్ అయితే 4 టైర్లు ఇస్తారంట. దీనికైతే 2 టైర్లు మాత్రమే, ఒక సైడ్ 2 టైర్లు, ఒక సైడ్ 1 టైర్ మాత్రమే ఇచ్చారు. పూర్తిగా చూసుకున్నట్టయితే ఇది మన విశ్వకర్మ దాంతో పోలిస్తే కొంచెం డెలికేటెడ్గానే ఉంది. కాకుండా వర్క్ పర్ఫార్మెన్స్ అయితే బాగా చేస్తుంది, పని అయితే బాగానే ఉంది. తీసుకున్న ఫస్ట్లో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మనకు బెల్టులు పడిపోయినాయి. బెల్టులు ఈ బెల్ట్ పడిపోయింది అనమాట, జల్లెడ బెల్ట్ పడిపోయింది. దీనికి ఆయిల్ గ్రీజు ఏదో ఒకటి పెట్టి నడిపియాలంట ఫస్ట్. అది మనం నడిపియలే, అది పడిపోయింది, ప్రాబ్లం వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఇది మనకు వేరే వస్తుంది, ఆప్షన్ వస్తుంది ఇక్కడ. ఇది ఇక్కడ పీస్ తోటి గుంజుకుండే బుర్ర అన్నమాట. ఈ బుర్రకు ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఇది దానికి అటాచ్లో ఉంటుంది అనమాట. ఇది దానికి అటాచ్లో ఉండి ఇక్కడ హైట్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ఆప్షన్ కూడా ఉంటుంది. అయితే మనకు హైట్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ఆప్షన్ అయిపోయింది, పైకి జరుపుకుంటే జరిగే సిచ్యువేషన్లో లేదు. ఇక్కడికి ఇందులో వచ్చిన బోండాలు ఏమవుతాయి అంటే, చెత్త ఏమవుతుందంటే ఇక్కడనే జామ్ అయిపోతుంది. ఇది
లోపలికి సరిగా వీర్చుకోవట్లేదు. ఇక్కడ ఉన్నాయి ఇటు బ్యాక్ సైడ్ అంటే వెనకకు పోవడానికి ఛాన్స్ లేకుంటుంది. అందుకే నేను దీన్ని డిస్మెంటల్ చేసుకున్నా. ఇది అవసరం లేదు మనకు. దీనికి గ్యాప్ అనేది ఎంత ఉండాలో చూడండి ఒకసారి. నా పిరికిలి మందం గ్యాప్ అయితే ఉన్నది చూడండి. ఇంతకు మించి ఎక్కువ ఉన్నా పర్లేదు, దాని ద్వారా అది నాన్ వర్కింగ్, అంటే దాంతో పని ఎక్కువ ఉండదు మనకు. అంటే ఈ ఫ్యాన్ తోటి పని ఎక్కువ ఉండదు. అది తీసుకోకపోయినా జల్లెట్లోకి వెళ్ళి బ్యాక్ సైడ్ అయితే వెళ్ళిపోతాయి. ఏది బోండాలు ఆ జల్లెట్లోకి వెళ్ళి బ్యాక్ సైడ్ అయితే వెళ్ళిపోతాయి. అంటే స్ప్రింగ్ ఇస్తూ ఉంటుంది కదా మిషన్, బ్యాక్ సైడ్ అయితే వెళ్ళిపోతాయి. దాంతో పని ఉండదు. అందుకనే దీన్ని అయితే తీసేసిన. ఓకే, ఈ పైన పోసుకుండే విధానం అనమాట. దీనికి ఒక ఈ సన్ సైడ్ సెజ్జా అయితే ఇచ్చారు. దీనికి కొంచెం హైట్ ఇచ్చారు. కొంచెం మనం అడ్జస్ట్మెంట్ చేయించుకోవాలి, కిందికి సెట్ చేయించుకోవాలి. హైట్ ఇచ్చారు, గిన్నె పైకి ఎత్తుకోవడానికి, పైన ఉన్న మనిషి తీసుకోవడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. దీన్ని అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. మళ్ళీ మనకు గింజలు కూడా కింది ఫ్యాన్ బాగా స్పీడ్గా కొట్టడం వల్ల గింజలు కూడా బయటికి ఫస్ట్ తనడం వల్ల మనకు ఇక్కడ ఒక అడ్జస్ట్మెంట్ అయితే ఉంటుంది, రేకు ఉంటుంది. దీన్ని కట్టుకోవడానికి పైకి అనుకోవచ్చు, కిందికి అనుకోవచ్చు. చూడండి ఎంత అడ్జస్ట్మెంట్ ఉందో. ఇది గింజలు కింద పైకి వచ్చినప్పుడు ఇప్పుడు 1 ఇంచు మందం అయితే నేను పైకి జరుపుకున్నా. 1 ఇంచు మందం అయితే పైకి జరుపుకున్నా. అట్లా చేయడం వల్ల గింజలు అయితే బయటికి రాకుండా ఉంటాయి. దీంట్లో కూడా అంతే. వీటికి ఈ మధ్యలో జల్లెడకు ఇది అడ్జస్ట్మెంట్ అనమాట. ఈ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే గింజలు అనేది బయటికి రావు. కింద రేక్ కూడా ఇచ్చారు. ఈ రేక్ కూడా కొంచెం పైకి లేపుకోవచ్చు, కిందికి అనుకోవచ్చు. దీంట్లో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మిషన్ అయితే చూడడానికి బాగున్నది. కొంచెం ప్రాబ్లం ఏంటంటే కొంచెం డెలికేటెడ్గా ఉన్నది. ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వాడితే కొంచెం దీని లైఫ్ టైం తగ్గే ఛాన్సెస్ ఉన్నది. చాలా తక్కువ లైఫ్ టైం ఉన్నది అనమాట దీనికి ఇచ్చింది. నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ బెల్టులు ఇవ్వడం, 2 జల్లెళ్లకు ఫ్యాన్ స్పీడ్గా కొట్టడం అనేది చాలా అంటే చాలా బాగుంది ఈ మిషన్ లోపల. అసలు లుక్ చూడండి, మిషన్ అయితే బాగున్నది. మన ఏరియాలో ఎవరు చేయరు. రిపేర్లు గినక ఏమైనా కావాలి అంటే మనకు మెకానిక్ మన ఫీల్డ్ దగ్గరికి వస్తే ఒక 4,000 అయితే ఛార్జ్ చేస్తారు. ఏమైనా చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే దీన్ని చూసుకొని మనమే చేసుకోవాలి. ఏదైనా కూడా అడ్జస్ట్మెంట్ మెకానిక్ చూసి వెళ్ళిపోతాడు. వాడు వెళ్ళిపోయినాక మళ్ళీ సేమ్ అదే మంచిగా రాదు. అంటే కుప్పని బట్టి వస్తుంది అనమాట. ఒకటేమో పచ్చి కుప్పు ఉంటుంది, అంటే పచ్చి ఏరి ఏమంటే దగ్గర పోసి పట్టిస్తారు. కొంతమంది ఏమో మంచిగా ఎండినాక పట్టిస్తారు. ఎండిన కంకులు ఒక తీరుగా వస్తాయి, పచ్చి కంకులు ఒక తీరుగా వస్తాయి. మనం చూసి మనమే చేసుకోవాలి అడ్జస్ట్మెంట్లు. చాలా చిన్న అడ్జస్ట్మెంట్లు ఉంటాయి. నేను అన్ని రిపేర్ల గురించి చెప్పడానికైతే ట్రై చేస్తాను, షార్ట్స్లో కానీ వీడియోస్లో. సో ఇది మన మొక్కజొన్న మిషన్ ఫుల్ రివ్యూ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ట్రాక్టర్. సబ్స్క్రైబ్.